హలో ఎవ్రీవన్. టుడేస్ సెషన్ ఇస్ ఫీచర్డ్ స్నిప్పెట్స్. చాలా మంది ఏమనుకుంటారంటే ఎస్సీఓ అంటే మనం గూగుల్‌లో టాప్ పొజిషన్‌లో రావడం, ఆర్ ఫస్ట్ పొజిషన్‌లో రావడం అని అనుకుంటారు. బట్ లెట్ మీ టెల్ యూ సంథింగ్ ఇంట్రెస్టింగ్. హైయెస్ట్ విజిబిలిటీ స్పాట్ గూగుల్‌లో ఏదైనా ఉందంటే అది ఫస్ట్ పొజిషన్ కాదు. అది ఏంటంటే జీరో పొజిషన్. దట్ ఈస్ ఫీచర్డ్ స్నిప్పెట్స్ అన్నట్టు. ఓకే. అంటే మనం గూగుల్‌లో ఏదైనా సెర్చ్ చేస్తే ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు లైవ్‌లో చూపిస్తాను చూడండి. సో ఫర్ ఎగ్జాంపుల్ గూగుల్‌లో వాట్ ఈజ్ ఎస్‌ఈఓ అని మనము సెర్చ్ చేసాం. ఓకే. ఇక్కడ మనకి చాలా ర్యాంక్స్ వస్తున్నాయి. ఫస్ట్ ఇది ఒక సైట్ ఫస్ట్ పేజ్‌లో ర్యాంక్ వచ్చింది. ఇది సెకండ్ పొజిషన్‌లో వచ్చింది. థర్డ్ పొజిషన్‌లో వచ్చింది. బట్ అది కాదు హైయెస్ట్ విజిబిలిటీ ఉండేది దిస్ బాక్స్. ఓకే. ఈ బాక్స్ ఏదైతే ఉందో ఈ బాక్స్‌లో ఉండేటువంటి ఇన్ఫర్మేషన్‌కి హైయెస్ట్ విజిబిలిటీ ఉంటుంది. దీన్ని మనము ఫీచర్డ్ స్నిప్పెట్ అని అంటాం. దాన్ని మనము ఫీచర్డ్ స్నిప్పెట్ అని అంటాం. ఓకే. So, in today's session, I will teach you what feature snippets are, okay, and how Google selects them. ఓకే. ఫీచర్ స్నిప్పెట్స్ అంటే ఏంటి? గూగుల్ వాటిని ఏ విధంగా సెలెక్ట్ చేస్తుంది? అలాగే ఎన్ని టైప్స్ ఆఫ్ ఫీచర్ స్నిప్పెట్స్ ఉంటున్నాయి? అలాగే హౌ టు ర్యాంక్ ఇన్ దెమ్. మన యొక్క వెబ్‌సైట్ కూడా ఆ ఫీచర్ స్నిప్పెట్స్‌లో ఏ విధంగా మన వెబ్‌సైట్ కంటెంట్‌ని ఏ విధంగా పబ్లిష్ చేయొచ్చు అనేది మనం చూస్తాం. అలాగే రియల్ ఎస్‌సిఓ స్ట్రాటజీ టు విన్ పొజిషన్ 0. ఫీచర్ స్నిప్పెట్ అంటే ఏం లేదు. మనం ఏదైనా సెర్చ్ చేసినప్పుడు ఇమ్మీడియట్‌గా మన వెబ్‌సైట్ కంటే ముందు కొంత ఇన్ఫర్మేషన్ గూగుల్ చూపిస్తూ ఉంది. ఆ ఇన్ఫర్మేషన్‌ని ఫీచర్ స్నిప్పెట్ అంటాము. దాన్నే పొజిషన్ 0 అంటాము. గూగుల్‌లో దానికే ఎక్కువ విజిబిలిటీ ఉంటుంది. ఈరోజు సెషన్‌లో గూగుల్ దాన్ని ఏ విధంగా ఐడెంటిఫై చేస్తుంది? ఆ పొజిషన్‌లో మన వెబ్‌సైట్ యొక్క ఇన్ఫర్మేషన్ రావాలంటే మనం ఏం చేయాలి అనేది మనం చూద్దాం అన్నట్టు. అందులో ఫస్ట్ టాపిక్ ఏందంటే వాట్ ఈస్ ఫీచర్డ్ స్నిప్పెట్. ఓకే. ఇక్కడ మనకు సింపుల్ డెఫినిషన్ ఇచ్చాము అండ్ ఎగ్జాంపుల్ కూడా చూపిస్తున్నాము. Feature snippet is a direct answer box shown at the టాప్ ఆఫ్ ది గూగుల్ సెర్చ్ రిజల్ట్స్. ఇంతకుముందు మనం చూసాం కదా వాట్ ఈస్ ఎస్సీఓ అని టైప్ చేసాము. ఇక్కడ ఒక ఆన్సర్ బాక్స్ వచ్చింది. దీన్నే మనము ఫీచర్ స్నిప్పెట్స్ అని అంటాం. ఓకే. దిస్ మీన్స్ యూ డోంట్ జస్ట్ ర్యాంక్ ఆన్ గూగుల్. గూగుల్ చూజెస్ యూ యాజ్ ది బెస్ట్ ఆన్సర్. అంటే మీరు ఫస్ట్ పొజిషన్‌లో వచ్చారా? సెకండ్ పొజిషన్‌లో వచ్చారా? థర్డ్ పొజిషన్‌లో వచ్చారా? అనేది కాదు. ఉన్న అన్ని వెబ్‌సైట్స్‌లో మీరే బెటర్ ఆన్సర్ ఇస్తున్నారు అని చెప్పేసి గూగుల్ ట్రస్ట్ చేసి మీ యొక్క వెబ్‌సైట్ యొక్క ఇన్ఫర్మేషన్‌ని ఇక్కడ ఫీచర్ స్నిప్పెట్ రూపంలో డిస్‌ప్లే చేస్తుంది. దాన్నే మనము ఫీచర్ స్నిప్పెట్స్ అని అంటాం. ఓకే. వై ఫీచర్ స్నిప్పెట్స్ అనేవి ఎందుకు ఇంపార్టెంట్ అనేది మనం ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ పొజిషన్ జీరో విజిబిలిటీ. దట్ మీన్స్ మీరు ప్రాపర్ ఎస్సీఓ చేయడం వల్ల ఓకే. విత్ ది హెల్ప్ ఆఫ్ ఫీచర్ స్నిప్పెట్ అడ్వాంటేజ్ ఏంటంటే మీ యొక్క వెబ్‌సైట్ కంటే ముందే ఆర్ ఎనీ కాంపిటీటర్స్ వెబ్‌సైట్ కంటే ముందే ఆర్ వెబ్‌సైట్ ర్యాంకింగ్స్ ఎస్సీఓ చేసేస్తే వెబ్‌సైట్ ర్యాంకింగ్స్ ఇంప్రూవ్ అవుతాయి. దానికంటే ముందే పొజిషన్ 0లోనే మన ఇన్ఫర్మేషన్ అనేది అవైలబుల్ ఉంటుంది. ఇక్కడ చూడండి వాట్ ఈస్ డిజిటల్ మార్కెటింగ్ డెఫినిషన్ ఇచ్చింది. ఇక్కడ వెబ్‌సైట్ నేమ్ కూడా డిస్‌ప్లే చేస్తుంది. ఓకే. దట్ ఈస్ వన్ థింగ్. దీనివల్ల ఏమవుతుంది పొజిషన్ 0 అనే దాన్ని మనము విన్ అయితే ఆటోమేటిక్‌గా క్లిక్ త్రూ రేట్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. అంటే చాలామంది పొజిషన్ 0 అనే దాన్ని క్లిక్ చేసే ఛాన్స్ ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ వాలిడ్ ఉంటుంది కదా! సో, ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్‌గా మనం చూసాం. ఇది ఇంతకుముందు ఎగ్జాంపుల్ ఏంటి సారీ. చూడండి. వాట్ ఈస్ ఎస్‌ఈఓ అని టైప్ చేసాము. ఇక్కడ ఎస్‌ఈఓ డెఫినిషన్ ఇచ్చింది. ఇక్కడ మనం ఏం చేస్తాం షో మోర్ అని చెప్పేసి ఔట్ ఆఫ్ 100 95% ఆఫ్ పీపుల్ ఈ విధంగానే సెర్చ్ చేస్తున్నారు ఈ మధ్య. ఓకే. సో, ఫీచర్ స్నిప్పెట్ వల్ల ఏమవుతుందంటే ఇక్కడ చూడండి గూగుల్ ఫర్ డెవలపర్స్. ఇది ఏ వెబ్‌సైట్ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ క్లియర్‌గా తెలుస్తుందన్నమాట. ఓకే. సో, ఫీచర్ స్నిప్పెట్ వల్ల మనకి జీరో పొజిషన్ వస్తుంది. మన యొక్క వెబ్‌సైట్‌కి ఎక్కువ ట్రాఫిక్ వస్తుంది. అండ్ ఎక్కువ క్లిక్స్ కూడా రావడానికి ఛాన్స్ ఉంటుంది. ఆల్సో అథారిటీ బిల్డింగ్. ఓకే. సో, థర్డ్ పాయింట్ ఏంటంటే అథారిటీ. గూగుల్ బేసికల్లీ సేయింగ్ దిస్ వెబ్‌సైట్ గివ్స్ యూ ది బెస్ట్ ఆన్సర్. అంటే స్ట్రాంగ్ ట్రస్ట్ అనేది క్రియేట్ అవుతుంది. ఓకే. హండ్రెడ్స్ ఆఫ్ వెబ్‌సైట్స్ ఉంటాయి. అందులో మీరు మీ వెబ్‌సైట్‌లో రాసినటువంటి ఇన్ఫర్మేషన్ గూగుల్ టాప్‌లో చూపిస్తుంది అంటే గూగుల్ ఈస్ ట్రస్టింగ్ ఎ లాట్ మోర్ దెన్ అదర్ వెబ్‌సైట్స్ అని చెప్పొచ్చు. అండ్ అలాగే వెన్ కమింగ్ టు ది ఫోర్త్ పాయింట్ దట్ ఈస్ వాయిస్ సెర్చ్ ట్రాఫిక్. మనం చాలామంది యూజ్ చేస్తాము సిరి, అలెక్సా, గూగుల్ అసిస్టెంట్స్ ఫీచర్ స్నిప్పెట్స్ యొక్క ఆన్సర్స్‌నే మనకు వాయిస్ రూపంలో బయటికి డిస్‌ప్లే చేస్తుంది. ఓకే. చాలామంది సిరి వాట్ ఈస్ డిజిటల్ మార్కెటింగ్ అని అడిగితే సిరి ఏం చేస్తుంది? డిజిటల్ మార్కెటింగ్ గురించి ఎక్స్‌ప్లనేషన్ ఇస్తుంది. ఎక్కడి నుంచి ఇస్తుంది? జస్ట్ బికాస్ ఆఫ్
ఫీచర్ స్నిప్పెట్స్ అన్నట్టు. ఇది ఒకప్పుడు లేదు. ఒకప్పుడు అందరూ ఏంది ఫస్ట్ ర్యాంక్ కోసము ట్రై చేసేవాళ్ళు, ఎస్సీఓ చేసేవాళ్ళు దట్ ఈస్ గుడ్. బట్ ఇప్పుడు పొజిషన్ 0 కోసం కూడా చాలామంది ట్రై చేస్తూ ఉన్నారు. ఇఫ్ యువర్ వెబ్‌సైట్ ఈస్ ఇన్ పొజిషన్ 0 దెన్ యువర్ వెబ్‌సైట్ ఈస్ హావింగ్ ఆర్ యువర్ వెబ్‌సైట్ పీపుల్ ఆర్ డూయింగ్ ఎక్స్ట్రార్డినరీ ఎస్‌ఈఓ అని చెప్పొచ్చు. ఓకే. సో, ఫీచర్ స్నిప్పెట్స్ యొక్క అడ్వాంటేజెస్ ఇది అన్నట్టు. ఓకే. పొజిషన్ 0ని ఈజీగా టార్గెట్ చేయొచ్చు. ఓకే. నౌ టైప్స్ ఆఫ్ ఫీచర్ స్నిప్పెట్స్ ఏవేవి ఉన్నాయి. ఓకే. దట్ ఈస్ నైస్. ఏదైనా అడిగితే గూగుల్‌లో ఫస్ట్ ఒక బాక్స్‌లో ఇన్ఫర్మేషన్ వస్తుంది. దాన్ని ఫీచర్ స్నిప్పెట్స్ అంటాము. ఆ యొక్క ఇన్ఫర్మేషన్‌ని పారాగ్రాఫ్ రూపంలో వస్తే దాన్ని పారాగ్రాఫ్ స్నిప్పెట్స్ అంటాం. ఓకే. ఎగ్జాంపుల్ ఇక్కడ చూపించాను. అదే ఇన్ఫర్మేషన్ మీకు లిస్ట్ బేసిస్‌లో వస్తే వాటిని లిస్ట్ స్నిప్పెట్స్ అని అంటాము. అదే ఇన్ఫర్మేషన్ మీకు టేబుల్ స్నిప్పెట్స్ లాగా ఒక టేబుల్ లాగా వస్తుంది. ఎస్‌ఈఓ టూల్స్ కంపారిజన్ అడిగితే సెమ్‌రష్, ఏహెచ్ఆర్‌ఏఫ్, మోజ్ అని చెప్పేసి ఏ విధంగా టేబుల్ కంపారిజన్ ఇస్తారో దాన్ని టేబుల్ స్నిప్పెట్స్ అంటాము. అలాగే ఆన్ పేజ్ ఎస్‌ఈఓ ట్యుటోరియల్స్ అని అంటే మనకు కొన్ని యూట్యూబ్ ఛానెల్స్ ఆర్ యూట్యూబ్ వీడియోస్ డిస్‌ప్లే అవుతాయి. వాటిని వీడియో స్నిప్పెట్స్ అని అంటాం. దీస్ ఆర్ ద 4 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫీచర్ స్నిప్పెట్స్ అన్నట్టు. సో, హౌ గూగుల్ పిక్స్ ఫీచర్ స్నిప్పెట్స్. ఓకే. ఇదంతా బాగానే ఉంది. ఫీచర్ స్నిప్పెట్స్ వల్ల డిస్‌ప్లే ఎక్కువ మనది 0 పొజిషన్‌లో మన కంటెంట్ డిస్‌ప్లే అవుతుంది. అలాగే డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫీచర్ స్నిప్పెట్స్ ఉన్నాయి. అదంతా బాగుంది. కానీ గూగుల్ ఫీచర్ స్నిప్పెట్స్‌ని ఏ విధంగా ఐడెంటిఫై చేస్తుంది? ఓకే. హియర్ ద థింగ్ ఈస్ గూగుల్ డస్ నాట్ రాండమ్‌లీ చూస్ కంటెంట్. ఇట్ లుక్స్ ఫర్ ద బెస్ట్ అండ్ మోస్ట్ రిలవెంట్ ఆన్సర్స్ అన్నట్టు. అంటే గూగుల్ ఏం చేస్తుందంటే, క్లియర్ ఆన్సర్ స్ట్రక్చర్‌ని వెతుకుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ వాట్ ఈస్ డిజిటల్ మార్కెటింగ్ అంటే, డిజిటల్ మార్కెటింగ్ ఈస్ ఆల్ అబౌట్ ప్రమోటింగ్ యువర్ కంటెంట్ ఇన్ డిజిటల్ వరల్డ్ అని సింపుల్‌గా ఎవరైతే డైరెక్ట్ షార్ట్ ఆన్సర్స్ ఇస్తున్నారో వాళ్ళని ప్రిఫర్ చేస్తుంది. అండ్ అలాగే వెల్ ఆప్టిమైజ్డ్ కంటెంట్. ఓకే. అంటే మన యొక్క వెబ్‌సైట్‌లో వాట్ ఈస్ డిజిటల్ మార్కెటింగ్ అనే బ్లాగ్ ఉంటే డిజిటల్ మార్కెటింగ్ ఒక డెఫినిషన్ ఇచ్చాము. ఇమ్మీడియేట్‌గా దానికి హెచ్2, హెచ్3 అని చెప్పేసి ప్రాపర్ హెడ్డింగ్స్ ఇచ్చేసి మనం ఏం చేస్తున్నామంటే మన యొక్క బ్లాగ్ రాయడం వల్ల గూడా అది ప్రాపర్ ఆర్గనైజ్డ్ కంటెంట్ అని జెప్పేసి పీపుల్ దా ట్రస్ట్ చేయడం వల్ల గూడా ఫీచర్ స్నిప్పెట్స్ లాగా చూయించే ఛాన్స్ ఉంటుంది. అండ్ హై అథారిటీ పేజ్ అండ్ హై అథారిటీ పేజ్ అంటే మన యొక్క వెబ్ పేజెస్‌కి ఎంతమంది విజిటర్స్ వస్తున్నారు? ఎంత టైం మన యొక్క వెబ్ పేజెస్‌లో క్వాలిటీ టైమ్ మెయింటైన్ చేయడం వల్ల ఎంతమంది ఎక్కువ టైం మన యొక్క వెబ్ పేజ్ మీద స్పెండ్ చేస్తుంటారు. దట్ ఈస్ వన్ థింగ్. అండ్ ఎన్ని బ్యాక్‌లింక్స్ ఉన్నాయి మన యొక్క వెబ్ పేజ్‌కి అండ్ ఎంతమంది ఎంగేజ్ అవుతున్నారు మన యొక్క వెబ్ పేజ్ అనేది కూడా గూగుల్ ఐడెంటిఫై చేసి ఒక స్ట్రెంగ్త్ క్రియేట్ చేస్తుంది. ఓకే. సింపుల్ డైరెక్ట్ ఆన్సర్ ఉండడం వల్ల ఏమవుతుంది? ఓకే. అది ఒక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. డైరెక్ట్ ఆన్సర్ ఉండాలి. ప్రాపర్ ఆర్గనైజ్డ్ డేటా ఉండాలి. ఈ 2 ఉండడం వల్ల ఆటోమేటిక్‌గా మనకి చాలా మంది మన యొక్క కంటెంట్‌తోని ఎంగేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అప్పుడు గూగుల్ కూడా ఒక ట్రస్ట్ ఫార్మ్ అవుతుంది. అలాగే మీరు బ్యాక్ లింక్స్ కూడా హాఫ్ పేజ్ టెక్నిక్స్ యూజ్ చేసి బ్యాక్ లింక్స్ కూడా క్రియేట్ చేయాలి. అండ్ ఎగ్జాక్ట్ మ్యాచ్ క్వెరీ ఆన్సర్ అంటే పర్సన్ వాట్ ఈస్ డిజిటల్ మార్కెటింగ్ అడిగితే నువ్వు డైరెక్ట్ డిజిటల్ మార్కెటింగ్ ఆన్సర్‌తోని పిక్ చేయాలి. అలా కాకుండా డిజిటల్ మార్కెటింగ్‌లో టైప్స్ ఉంటాయి. ఎస్‌ఈఓ ఇది అలా కాదు. ఎగ్జాక్ట్‌గా ఏమైతే క్వెరీ ఉందో దాని రిలేటెడ్ ఆన్సర్ ఇఫ్ వి ప్రొవైడ్ ఇన్ అవర్ వెబ్‌సైట్ దెన్ ఇఫ్ యూ ఇంప్లిమెంట్ ఆల్ దీస్ ఫ్యాక్టర్స్ అన్నట్టు. ఈ ఫ్యాక్టర్స్ అన్నిటిని ఇంప్లిమెంట్ చేస్తే అప్పుడు గూగుల్ మన యొక్క వెబ్ పేజ్‌ని ట్రస్ట్ చేసి ఎవరైనా సరే ఇటువంటి టైప్ ఆఫ్ క్వెషన్స్ వెతికినప్పుడు మన యొక్క వెబ్ పేజ్ యొక్క ఇన్ఫర్మేషన్‌ని పొజిషన్ 0లో చూపించే ఛాన్స్ ఉంటుందన్నట్టు. సో, దానివల్ల మనకి ఎక్కువ ట్రాఫిక్ వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది. అండ్ హౌ టు ర్యాంక్ ఇన్ ఫీచర్ స్నిప్పెట్స్. హౌ టు ర్యాంక్ ఇన్ ఫీచర్ స్నిప్పెట్స్. ఇంతకుముందు మనం ఏం డిస్కస్ చేసాము? డైరెక్ట్ కంటెంట్ ఏ విధంగా ఉండాలో డిస్కస్ చేసాం. ఓకే. దానివల్ల ఫీచర్ స్నిప్పెట్ ఫ్యాక్టర్స్ అవి. కానీ ఏ విధంగా మనము ర్యాంక్ చేయొచ్చు? అలా చాలామంది చేస్తారు. కానీ ర్యాంక్ రావడానికి మెయిన్ ఎగ్జాంపుల్స్ ఏంటంటే, మనము వి హావ్ టు యూజ్ క్వెషన్ బేస్డ్ హెడ్‌లైన్స్ అన్నట్టు. అంటే వాట్ ఈస్ ఎస్‌ఈఓ? ఎందుకంటే ఈ విధమైనటువంటి ఇన్ఫర్మేషన్ కావాలంటే ఇది ఖచ్చితంగా క్వెషన్ బేస్డ్ ఉంటేనే బాక్స్‌లో ఇన్ఫర్మేషన్ చూయించడానికి ఈజీ అవుతుంది. సో, వాట్ ఈస్ ఎస్‌ఈఓ అని చెప్పేస్తే డైరెక్ట్ మనం ఏమైతుంది క్వెషన్ మార్క్ యూజ్ చేస్తాం. దానివల్ల ఇది మన యొక్క ఫీచర్ స్నిప్పెట్స్‌లో మన యొక్క వెబ్‌సైట్ కంటెంట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అలాగే సెకండ్ టైప్ ఏంటంటే గివ్ డైరెక్ట్ ఆన్సర్స్. ఇంతకుముందే మనం డి డిస్కస్ చేసాం. ఎస్‌ఈఓ అన్నప్పుడు డైరెక్ట్ మనం ఎస్‌ఈఓ గురించే డైరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి.
అండ్ అది కూడా క్వెషన్ బేస్డ్. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. సెకండ్ డైరెక్ట్ ఆన్సర్స్. థర్డ్ టైప్స్ ఆఫ్ ఎస్సీఓ. ఫర్ ఎగ్జాంపుల్ టైప్స్ ఆఫ్ ఎస్సీఓ అంటే ఆన్ పేజ్ ఎస్సీఓ, ఆఫ్ పేజ్ ఎస్సీఓ, లోకల్ ఎస్సీఓ, టెక్నికల్ ఎస్సీఓ. ఓకే. ఈ విధంగా మనం కంప్లీట్ లిస్ట్ అనేది ఇమ్మీడియట్‌గా ఫార్మ్ చేస్తే దానివల్ల కూడా మనకి ఫీచర్ స్నిప్పెట్‌లో ప్లేస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అలాగే యాడ్ ఎఫ్ఏక్యూ టైప్ ఆఫ్ క్వెషన్స్. ఓకే. వాట్ ఈస్ ఆన్ పేజ్ ఎస్సీఓ? ఓకే. మీరు మీ యొక్క బ్లాగ్‌లో వాట్ ఈస్ ఆన్ పేజ్ ఎస్సీఓ క్వెషన్ పెట్టారు. కింద ఆన్సర్ ఇచ్చేసారు. వాట్ ఈస్ ఆఫ్ పేజ్ ఎస్సీఓ క్వెషన్ పెట్టారు. కింద ఆన్సర్ ఇచ్చారు. ఈ విధంగా బ్లాగ్ కంటెంట్ చేయడం వల్ల కూడా మనకి ఫీచర్ స్నిప్పెట్‌లో ప్లేస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అండ్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఏంటంటే వీ హ్యావ్ టు టార్గెట్ లో కాంపిటీషన్ క్వెషన్స్. ఓకే. లో కాంపిటీషన్స్ క్వెషన్స్ అంటే మనకు కీవర్డ్ తీసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ వాట్ ఈస్ ఎస్సీఓ అని చెప్పేసి దాని యొక్క కాంపిటీషన్ ఎలా ఉంది అని చెక్ చేయాలంటే ఆల్రెడీ మనం కీవర్డ్ రీసెర్చ్ అనే టాపిక్స్‌లో మనము డిస్కస్ చేసాము. ఒకవేళ ఎవరికైనా డౌట్స్ ఉంటే ఒకసారి కీవర్డ్ రీసెర్చ్ టాపిక్ చూడండి. స్టిల్ డౌట్స్ ఉంటే మీరు నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. అలాగే వి హ్యావ్ టు యూజ్ స్కీమా మార్కప్ లాంగ్వేజ్. ఇంతకుముందు ప్రీవియస్ సెషన్‌లో చూసాము. మనము ఒక బ్లాగ్ రాసాం. బ్లాగ్ రాసిన తర్వాత అది ఫీచర్ స్నిప్పెట్స్‌లో టాప్ రావడానికి కావాల్సిన అన్ని ఫార్మాలిటీస్ మనం యూజ్ చేసాం. అంటే షార్ట్ ఆన్సర్స్ ఇచ్చాము, డైరెక్ట్ ఆన్సర్స్ ఇచ్చాము, ప్రాపర్ హెడ్డింగ్స్ యూజ్ చేసాము, క్వెషన్ మార్క్స్ యూజ్ చేసాము, లిస్ట్ యూజ్ చేసాము, క్వెషన్స్ యూజ్ చేసాము. రైట్. తర్వాత ఆ పేజ్‌కి ప్రాపర్ బ్యాక్ లింక్స్ కూడా క్రియేట్ చేసాము. అండ్ ఎగ్జాక్ట్ ఆన్సర్ కూడా ఇస్తున్నాము. అండ్ ఇప్పుడు ఆ పర్టిక్యులర్ బ్లాగ్‌కి విత్ ది హెల్ప్ ఆఫ్ యోస్ట్ ఎస్సీఓ ఒకవేళ వర్డ్‌ప్రెస్ ప్లగిన్స్ యూజ్ చేస్తే, లేకపోతే గూగుల్ స్కీమా మార్కప్ హెల్పర్‌ని యూజ్ చేసి మనం ఏం చేయాలంటే స్కీమాని జనరేట్ చేయాలి. ఓకే. యోస్ట్‌లో అయితే డైరెక్ట్ స్కీమా జనరేటర్ అనే ఆప్షన్ ఉంటుంది. మీకు ప్రీవియస్ సెషన్‌లో చూపించాను చూడండి. ఆర్ దీంట్లో గూగుల్‌లో అయితేనేమో డైరెక్ట్ ఆ పర్టిక్యులర్ పేజ్‌కెళ్ళేసి మీరు స్కీమా కోడ్ జనరేట్ చేసి హెడర్ సెక్షన్‌లో పెట్టాలి. ఈ విధంగా మల్టిపుల్ టైప్ ఆఫ్ కంటెంట్‌కి మీరు ఈ టైప్ ఆఫ్ ఈ టైప్ ఆఫ్ ఫ్యాక్టర్స్‌ని మీరు యాడ్ చేయడం వల్ల స్ట్రాంగ్ బ్యాక్‌లింక్స్, స్ట్రాంగ్ ఎంగేజ్‌మెంట్, స్ట్రాంగ్ యూజర్ ఎక్స్‌పీరియన్స్ ఉంటే ఆటోమేటిక్‌గా మీ యొక్క వెబ్‌సైట్ కంటెంట్ ఫీచర్ స్నిప్పెట్‌లో వచ్చే ఛాన్స్ ఉంటుందనమాట. ఓకే. సో, చాలామంది చేసే కామన్ మిస్టేక్స్ ఏంటంటే ఇంతకుముందు మనం చెప్పేసాము. వాట్ ఈస్ ఎస్సీఓ అనే టాపిక్ ఉన్నప్పుడు వీ హ్యావ్ టు హిట్ విత్ డైరెక్ట్ ఆన్సర్స్. బట్ చాలా మంది ఏం చేస్తారు లాంగ్ పారాగ్రాఫ్ రాస్తారు. ఓకే. దట్ ఈస్ కంప్లీట్లీ రాంగ్. ఓకే. అండ్ సెకండ్ థింగ్ ఈస్ నాట్ ఆన్సరింగ్ డైరెక్ట్లీ. ఓకే. అదే చెప్తున్నాము. లాంగ్ పారాగ్రాఫ్స్ కంటే షార్ట్ పారాగ్రాఫ్ ప్రిపేర్ చేయాలి. అండ్ సెకండ్ థింగ్ ఈస్ డైరెక్ట్ వీ హ్యావ్ టు హిట్ విత్ డైరెక్ట్ ఆన్సర్స్. ఓకే. అంటే ఇండైరెక్ట్‌గా అటెళ్ళి, ఇటెళ్ళి, అటెళ్ళి, ఇటెళ్ళి అదేం చెప్పొద్దు. డిజిటల్ మార్కెటింగ్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ఏ మార్కెటింగ్ టెక్నిక్ వీ హ్యావ్ టు పెర్ఫార్మ్ ఇన్ డిజిటల్ ప్లాట్‌ఫార్మ్స్. దట్స్ ఇట్. ఓకే. ఇక్కడ ఏదైతే డెఫినిషన్ ఉందో అదే డెఫినిషన్ అని మనం బట్టి పట్టాల్సిన అవసరం లేదు. డిజిటల్ మార్కెటింగ్. మార్కెటింగ్ ఇన్ డిజిటల్ ప్లాట్‌ఫార్మ్స్. దట్స్ ఇట్. అదే డెఫినిషన్ ఇంకా. అంతకు మించి ఏముండదన్నమాట. ఓకే. అండ్ ఇగ్నోరింగ్ క్వెషన్ కీవర్డ్స్ అంటే వాట్ ఈజ్ ఎస్సీఓ అని తర్వాత క్వెషన్ మార్క్ పెట్టట్లేదు. ఓకే. వాట్ ఈజ్ ఎస్సీఓ ఈజ్ ఎ క్వెషన్ కీవర్డ్. అట్లాంటి క్వెషన్ కీవర్డ్స్‌ని వాళ్ళ యొక్క బ్లాగ్స్‌లో ఆర్ వెబ్‌సైట్ కంటెంట్‌లో వాళ్ళు యూజ్ చేయట్లేదు. దట్ ఈస్ వన్ థింగ్. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఓవర్ ఆప్టిమైజింగ్ కీవర్డ్స్ అంటే మల్టిపుల్ టైమ్స్ వాట్ ఈజ్ ఎస్సీఓ, వాట్ ఈజ్ ఎస్సీఓ, వాట్ ఈజ్ ఎస్సీఓ. ఇది కంప్లీట్ ఓల్డ్ టెక్నిక్స్. కీవర్డ్ స్టఫింగ్‌ని మనం ఎట్టి పరిస్థితుల్లో ఇప్పుడు సెర్చ్ ఇంజిన్స్ ఎంగేజ్ చేయట్లేదు. కీవర్డ్ మీనింగ్, కంటెంట్ మీనింగ్‌ని, కంటెంట్ ఫ్లోని, టాపిక్ క్లస్టర్స్‌ని అంటే వాట్ ఈజ్ ఎస్‌ఈఓ అన్నప్పుడు ఎస్‌ఈఓ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేసామా? దాని తర్వాత వాటి యొక్క ఇంటర్నల్ లింక్స్ ఎలా ఉన్నాయి? దాంట్లో సబ్ టాపిక్స్ ఏమున్నాయి? ఈ విధమైనటువంటి కంటెంట్‌ని యూజ్ చేయాలి గానీ కీవర్డ్ స్టఫింగ్ చేయొద్దు. అండ్ నో ప్రాపర్ హెడ్డింగ్ స్ట్రక్చర్. చాలామంది చాలా బ్లైండ్‌గా బ్లాగ్ రాసేస్తున్నారు. ఓకే. ఆల్రెడీ చెప్పేసాను ఇంతకుముందే. ప్రాపర్ హెడర్ ట్యాగ్స్‌ని ఏ విధంగా యూజ్ చేయాలి, అందులో కీవర్డ్స్‌ని ఏ విధంగా యూజ్ చేయాలి అని చెప్పేసి మన ప్రీవియస్ సెషన్‌లో చేశాం. ఇది చాలామంది కూడా ఫాలో అవ్వట్లేదు. ఈ టెక్నిక్స్ అన్నీ ఫాలో అవ్వడం వల్ల ఏమవుతుందంటే, చాలా తక్కువ టైంలో మీరు టార్గెట్ చేసిన కీవర్డ్స్‌కి మీ యొక్క వెబ్‌సైట్ టాప్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఓకే. దట్ మీన్స్ 1-10 పొజిషన్‌లో వస్తుంది. అలాగే మీరు మీ యొక్క వెబ్‌సైట్‌లో ఈ ఫీచర్ స్నిప్పెట్ టూల్ యూజ్ చేయడం వల్ల కూడా ఏమవుతుంది, మీ యొక్క వెబ్‌సైట్ కంటెంట్ ఆ బాక్స్‌లో వచ్చే ఛాన్స్ ఉంటుంది. అంటే ఫీచర్ స్నిప్పెట్ బాక్స్‌లో వచ్చే ఛాన్స్ ఉంటుంది. దానివల్ల ఎక్కువ ట్రాఫిక్ వస్తుంది. ఓకే. దానివల్ల ఎక్కువ సేల్స్ కూడా అవుతూ ఉంటాయన్నమాట. ఓకే. సో, సింపుల్‌గా మనం చెప్పాలి అంటే ఫీచర్ స్నిప్పెట్ ఈస్ నథింగ్ బట్
పొజిషన్ 0. ఓకే. అండ్ మోర్ విజిబిలిటీ వస్తుంది. ర్యాంక్ 1లో ఉండే వెబ్సైట్ కంటే ఎక్కువ విజిబిలిటీ వస్తుంది. గూగుల్ సెలెక్ట్స్ బెస్ట్ స్ట్రక్చర్డ్ ఆన్సర్స్ అంటే ప్రాపర్ స్ట్రక్చర్డ్ ఆన్సర్స్ని గూగుల్ సెలెక్ట్ చేసి డిస్ప్లే చేస్తుంది. రిక్వైర్స్ క్లారిటీ ఇన్ ది ఇన్ఫర్మేషన్ అండ్ ప్రాపర్ స్ట్రక్చర్డ్ డేటా అండ్ రిలివెన్స్ టు ది ఎగ్జాక్ట్ టాపిక్ అన్నట్టు. ఓకే. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ featured snippets. Okay. And simple thing ఏంటంటే SEO is not just about ranking on Google. It is about becoming the answer Google trusts the most. ఓకే. మనం ఏదైనా చేస్తే గూగుల్ ఏదైతే గూగుల్ ట్రస్ట్ చేయడానికి కావాల్సిన బెస్ట్ ఆన్సర్ లాగా మనం ఉండాలి. అండ్ ఫీచర్ స్నిప్పెట్స్ ఆర్ యువర్ షార్ట్ కట్స్ టు పొజిషన్ 0. ఓకే. ఇఫ్ యూ అప్లై ప్రాపర్ ఫీచర్ స్నిప్పెట్స్ టు యువర్ వెబ్సైట్, దెర్ ఈస్ ఏ మచ్ ఛాన్స్ టు ప్లేస్ యువర్ వెబ్సైట్ ఇన్ పొజిషన్ 0. Okay. This is how we can improve sales, traffic, and growth to our website. ఓకే గైస్, ఇది కొద్దిగా కన్ఫ్యూజన్ టాపిక్ లా ఉంటుంది. ఫీచర్ స్నిప్పెట్ అండ్ ప్రీవియస్ స్కీమా లాంగ్వేజ్ ఈ రెండు కూడా అడ్వాన్స్డ్ ఆన్ పేజ్ ఎస్ఈఓలో ఉంటాయి అన్నట్టు. మీకు స్టిల్ ఏమైనా డౌట్స్ ఉంటే మీరు ఈ నెంబర్కి కాల్ చేసి టెక్స్ట్ కానీ కాల్ చేసి మీరు అడగచ్చు. ఓకే. థ్యాంక్ యూ గైస్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్, ఓకే, ప్లీజ్ బీ ఇన్ టచ్ విత్. థ్యాంక్ యూ.